వన వీర. సో రైట్ నౌ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే రఘు అసలు ఏమి పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. వన్ ఫైన్ డే అతని బైక్ అనేది మిస్ అవుద్ది. సో మిస్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది ఇది మీరు మూవీలో చూస్తారు. రెస్ట్ ఆఫ్ ద రిమైన్ మొత్తం ఎలక్షన్స్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మీరు అన్ని మూవీలో చూస్తారు. సో ఎలా ఉందనే విషయానికి వస్తే ఇట్స్ గుడ్ బాగుంది. అంటే వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే ఆ రిఫరెన్సెస్ తీసుకున్నారు కొన్ని రామాయణంలో అండ్ హనుమంతుడి. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ రిఫరెన్సెస్ తీసుకున్నారు. అదే రిఫరెన్స్ని ఒక మూవీ లాగా చేశారు మన హ్యూమన్ బీయింగ్స్ని పెట్టి. చాలా బాగుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక కొత్త పాయింట్ని తీసుకున్నట్టు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తీసుకెళ్ళి ప్రొసీడింగ్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కావచ్చు, ఆ రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ సీన్స్ కూడా కపుల్ ఆఫ్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ద మెయిన్ కోర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్గా యూస్ చేశారు. నాకు ఈ ఫీల్ మాత్రం నాకు చాలా అనిపించింది. ముందు నెగిటివ్స్ విషయం మాట్లాడుకున్నా. ఒకటి సాంగ్స్, రెండు సాంగ్స్ ఉంటాయి నాకు అసలు నచ్చలేదు, ఏది బాగాలేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సినిమాగ్రఫీ లిటిల్ బిట్ ఆఫ్ ఇది ఒకటి. సో ఈ రెండు పాయింట్స్ అనేది నాకు నచ్చలేదు. అంతే, పెద్దగా ఏం అనిపించలేదు. కమింగ్ టు పాజిటివ్ మొత్తం పర్ఫార్మెన్సెస్ ఎవ్రీబడి గుడ్ ఇన్ దేర్ రోల్స్. బట్ నందు యాజ్ ఎ విలన్ గా నాకంత అనిపించలేదు. జస్ట్ ఏదో అలా ఫ్లాట్ గా వెళ్తూ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తా. హీరో ఉన్నారు, విలన్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బట్ సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్య ఆ పోటీ అనేది జరుగుద్ది, వార్ అనేది. అంటే ఛాలెంజింగ్ బేసిస్ మీద జరిగే స్టోరీ ఆ సెకండ్ హాఫ్ లో. కానీ ఎప్పుడు కూడా మన హీరో వైపే దాన్ని ఏమంటారు అంటే ఆ గెలుపు కానీ లీడ్ కానీ అదే ఉంటుంది. ఎప్పుడు చూసినా నందు ఓడిపోతూనే ఉంటుంది, ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఓడిపోతూనే ఉంటుంది. ఇది ఒక్క నాకు నచ్చలేదు. అంటే ఇద్దరికి ఛాలెంజింగ్ అనేది పెట్టినప్పుడు ఒకరు ఇప్పుడు హీరో లీడ్ తీసుకోవాలి, విలన్ డౌన్ కావాలి. ఇంకొక దాంట్లో విలన్ లీడ్ తీసుకోవాలి, హీరో అట్లా తీసుకుంటే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుద్ది. అదే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, అరే ఒకరు అట్ సైడ్ హై అవుతున్నారు, ఇంకొకసారి ఇట్ సైడ్ హై అవుతున్నారు. సో ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసినట్టు అనిపిస్తే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మూవ్ అవుద్ది. ఆ సీన్స్ కూడా చాలా బాగా పడతాయి అప్పుడు. సరే ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు నేను చెప్తున్నా సరే ఆల్రెడీ ఒక ఫస్ట్ సీన్లో అంటే వీళ్ళ మధ్య వార్ జరిగినప్పుడు ఫస్ట్ సీన్లో నందు మన విలన్ హైలైట్ అవుతారు, హీరో డౌన్ అవుతారు. దాని తర్వాత నుంచి ఇక హీరో పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఇదేంట్రా బాబు, నాకు ఇదే అర్థం కాలేదు. ఇక్కడ ఒక్క దగ్గర నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్సింగ్గా చూపిస్తే మాత్రం టాప్ లెవెల్ ఉండేది, సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పడిపోయేది. నాకు అదొక పాయింట్ అది నచ్చలేదు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఆ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సర్ప్రైజ్ ఏమీ లేదు, ఆల్రెడీ సత్య ఉంటుంది. ఆ సత్య వచ్చిన తర్వాత ఫన్ అనేది టాప్ లెవెల్కి వెళ్ళిపోయి, అంటే అప్పటి వరకు సినిమా ఉన్నంత ఒక ఎత్తు, దాని తర్వాత ఈ సత్య వచ్చిన తర్వాత ఇంకొక ఎత్తు. అమ్మ బాబు, ఆ ఫన్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్కి చాలా బాగా రాసుకున్నారు సత్య. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, ఫాదర్స్ ఎమోషన్ సీన్ అనేది, అందులో చాలా బాగా యాక్ట్ చేస్తారు మన హీరో. ఎమోషన్ సీన్స్ అన్నీ పడ్డాయి, చాలా బాగున్నాయి, అన్ని వరకు అయినాయి. ఆ స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ హనుమంతు రిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు ఆ విజువల్స్ కానీ నిజంగా చాలా బాగున్నాయి. చాలా నీట్గా ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ చాలా బాగా మంచి ఫ్యూచర్ ఉంది. చాలా మంచి కాన్సెప్ట్స్తో వస్తే మాత్రం 100% ఫ్యూచర్ ఉంది. నేను బాగా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఈ డైరెక్ట్ ఎలాంటి ఒక కాన్సెప్ట్స్ని తీసుకొని వస్తారు ఫ్యూచర్లో. ఇట్స్ అ గుడ్ దట్స్ ఆల్ ఆన్ ది రివ్యూ ఆఫ్ వన వీర. సో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్, నేను చెప్తాను, డోంట్ మిస్ ఇట్. ఇంకేమైనా ఫ్లాట్స్ ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ మాత్రం సార్ డీసెంట్ ఓకే. ప్లాట్స్ సెటప్ చేసుకున్న క్యారెక్టర్స్ వచ్చాయి. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అండ్ ఎలక్షన్స్ పార్టీ అంతా ఎవ్రీథింగ్ విల్ బి వర్క్ ఓకే, బాగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం పికప్ అవుద్ది. ఆ ఫ్లాష్ బ్యాక్స్ కానీ అది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ వన వీర సినిమా చూస్తే కనుక మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన ఒక ప్యాషన్తో నాలాంటి ఒక టాలెంటెడ్ అబ్బాయిని కనుక మీరు ఎంకరేజ్ చేయాలనిపిస్తే మాత్రం ఎంకరేజ్ చేసేయండి. నచ్చితేనే, సో ఫోర్స్ ఏమీ లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.